హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు టాపిక్ ఏంటంటే మన సండే స్పెషల్గా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్గా మటన్ను నీట్గా కడగాలి. తర్వాత ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి మనం కుక్కర్ని మూత పెట్టకుండా స్టవ్ మీద పెట్టాలి. మటన్ కర్రీ అస్సలు చేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ఎలా చేయాలో అర్థమవుతుంది. పార్ట్ టు పార్ట్ ఖచ్చితంగా తీశాను, చూడండి. ప్యాన్ వేడెక్కింది, ఆయిల్ వేసాను. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత నేను అల్లం మరియు ఉల్లిపాయలు, ఎల్లిపాయలు 3 చిన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను. నేనైతే అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటాను. కొంతమంది అయితే ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకుంటారు. ఇంకా ఒక రోజు అయితే నైటే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా కుదరకపోతే ఎప్పటికప్పుడు చేసుకుంటానండి. మీరు ఎలా మసాలా ప్రిపేర్ చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అల్లం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో ఆనియన్ అందులో ఒక ముక్క వేసి చూశాను, వేడెక్కిందండి. ఇప్పుడు ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఆయిల్లో వేస్తున్నాను. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను కదండి, అవన్నీ మగ్గాలి బాగా. అందుకని నేను కొంచెం హైలో పెట్టానండి. ఇప్పుడు దాకా సిమ్లో ఉంది మంట. ఒకసారి కలదిప్పాలండి. తర్వాత కొంచెం ఇంకోసారి తిప్పాలండి. ఇప్పుడు మనం అవి సగం మగ్గాయి, అందుకని అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అందులో సరిపడా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే అల్లం స్మెల్ వస్తుందండి, టేస్ట్ అంతగా బాగోదు. కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఒక చిన్న ½ టీ స్పూన్ అయితే సరిపోతుంది అల్లం పేస్ట్. తర్వాత మొత్తం కలదిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగి అందులో సాల్ట్ వేసానండి, అలాగే పసుపు వేసాను, కారం కూడా వేస్తున్నానండి. నేనైతే 2 గంటలు కారం వేసాను. మేమైతే కారం ఎక్కువ తింటామండి, అందుకని ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు తినకపోతే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేస్తున్నానండి, కలుపుతున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో మటన్ కర్రీ నీట్గా కడుక్కొని పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు మనం వేసిన కారం దాంట్లో వేసి తిప్పాలండి. బాగా కలదిప్పుకోవాలి. నేనైతే మా వారి కోసం మటను ఫస్ట్ టైం చేస్తున్నానండి. చికెన్, చేప చేస్తాను, కానీ మటన్ ఇంతవరకు చేయలేదండి. మా అత్తయ్య గారు ఎప్పుడు చేస్తారు, కానీ ఆవిడ కన్ను పొర తీయించుకోవడంతో మటన్ నేను చేయాల్సి వచ్చిందండి. బాగా కలదిప్పిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలదిప్పుకోవాలండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ అలాగే మగ్గిన తర్వాత కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ కలదిప్పుకోవాలండి. తర్వాత ఒక టీ గ్లాసులు 2 కప్పులు నేను వాటర్ పోస్తున్నానండి. 2 గ్లాసులు అయితే సరిపోతాయి. ఎక్కువైనా మళ్ళీ నీళ్ళుగా ఉంటాయండి. మేము గ్రేవీ లాగా ఉంచుకుంటామండి, ఎక్కువ గ్రేవీ తినము, అందుకని మొయినంగా వేస్తాను. అందుకని 2 గ్లాసులు వాటర్ పోసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేలాగా మనం ఉడికించుకోవాలండి. విజిల్స్ వస్తున్నాయి చూడండి. మనం పెట్టిన ఒక 5 మినిట్స్కే విజిల్ కూడా స్టార్ట్ అవుతాయండి, ఎంతోసేపు పట్టదు. ఒక 20 నిమిషాల్లోనే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో ఫుల్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ కర్రీ అయితే నేను సొంతగా చేసింది కాదండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. మా అత్తగారు దగ్గరుండి ఇలా చేయమ్మా అని దగ్గరుండి 1 by 1 చెప్తుంటే చేస్తున్నాను అండి. తను గ్యాస్ దగ్గరికి రాకూడదు కాబట్టి 5 విజిల్లు లేదా 7 విజిల్స్ వచ్చిందాకా ఉంచుకొని ఆవిరి మొత్తం పోయేదాకా కదలీకుండా అంతే ఉంచాలండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేయాలి కుక్కర్ది. ఇదిగో ఉడికింది చూడండి. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలండి. అందులో ధనియాల పొడి మరియు కొబ్బరి పొడి వేసుకొని కలదిప్పుకోవాలండి. నాకైతే చేయడం స్టార్ట్ చేసినప్పుడు చాలా భయం వేసింది, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. కానీ ఇంత సింపుల్గా చేయొచ్చా మటన్ కర్రీ అని కర్రీ చేసిన తర్వాతే నాకు అర్థమైందండి. తర్వాత నేను
కొత్తిమీరను సన్నగా తరుక్కొని నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకొని కర్రీలో వేసానండి. మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర వల్ల, కరివేపాకు వల్ల కళ్ళకి మంచిదండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిదిపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలండి. అప్పుడు ఆ మసాలా అంతా ముక్కకు పడుతుంది. ఏంటబ్బా అంతా బాగుంది, కూర కలర్ఫుల్గా లేదేంటి అనుకుంటున్నారా? మా ఇంట్లో అయితే పాత కారమే ఉందండి. అది అయిపోయిన తర్వాత కొత్తగా పట్టించిన కారం ఓపెన్ చేయొచ్చని ప్రస్తుతానికి ఆ కారమే యూజ్ చేస్తున్నామండి. అందుకని కర్రీ రెడ్ కలర్లో కాకుండా బ్రౌన్ కలర్లో అలా కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మా పిల్లలు కూడా చాలా బాగుందన్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చేసిన కర్రీ ఇంత టేస్టీగా ఉంటుందని అసలు అనుకోలేదండి నేను.